देख रहे हैं मी6 न्यूज। కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో హైదరాబాద్లో జరిగే ఎంఆర్పీఎస్ సభకు తరలి రావాలని మాదిగ బిడ్డలను తీసుకుని పోవాలి అని మాట్లాడుతున్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగ్య ఈరోజు తాడ్వాయి మండలంలో ఇప్పుడు ఫిబ్రవరి 7 నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల గవర్నర్ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఏబిసిడి వర్గీకరణ సాధన కొరకు ఈరోజు తాడ్వాయి మండలంలో మన మాదిగ బిడ్డలు ప్రతి గ్రామం నుంచి తరలించే ప్రయత్నాలు తాడ్వాయి మండలంలో వాళ్ళు వాళ్ళంతా కృషి చేస్తుర్రు. ఈరోజు తాడ్వాయి మండలంలో లోకల్ తాడ్వాయిలో 3 బస్సులు కూడా మన మాదిగ బిడ్డలు ఇవాళ రావడానికి కూడా ప్రతి ఒక్కళ్ళు జబ్బకు దప్పేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ 7 తారీఖు నాడు ఆ సభను విజయవంతం చేయడానికి కూడా వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది లాస్ట్ షువర్ దేశ కాబట్టి ఇవాళ ఏదైతే మనం ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ గురించి నిరంతరం 30 సంవత్సరాల నుంచి ఇవాళ ఏబిసిడి వర్గీకరణ గురించి నిరంతరం పోరాడి ఇవాళ లాస్ట్ దేశకు వచ్చింది కాబట్టి ఇది విజయవంతము. ప్రతి గ్రామం నుంచి మన దళిత బిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రావడానికి ఇలా కృషి ఇలా ప్రతి ఒక్కరు వెళ్తురు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జబ్బకు తప్పేసుకొని 7 తారీఖు నాడు భారీ ఎత్తున 1,00,000 కాదు 2 లక్షల డప్పులు ఇలా తాజిబండిని మొత్తం ముట్టడిస్తున్నామని ఇలా మేము మాదిగ రాజకీయ పోరాట సమితి నుంచి మేము ఇలా కోరుతున్నాం. ఎందుకంటే ఇది లాస్ట్ ఏదైతే నిన్న మొన్న ప్రతిపక్ష పార్టీలు కావచ్చు మన వ్యతిరేక మన సోదరులు కావచ్చు ఈ వర్గీకరణకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా ఫుల్ మద్దతుగా మనకు కూడా ఇలా కూడా రావడం జరుగుతుంది.